విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. స్టీల్ ప్లాంట్లో తొలగించిన 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. షర్మిలారెడ్డి ఆమరణ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు పలికిన స్టీల్ ప్లాంట్ కార్మికులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పని కార్యమో మీతో పాటు ఉంటామని చెప్పి మాట కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీదకి హుజూర్ టైం వచ్చినప్పుడు కూడా ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేశాం. చనిపోయిన వాళ్ళు కూడా గారు కాంగ్రెస్ పార్టీ పోషించి ఈ దేశ తాలూకు ఆర్థిక ప్రగతికి దోహదపడే పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఈ యొక్క కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కుట్ర పన్ని దీన్ని 2021 సంవత్సరం జనవరి 25వ తేదీన నిర్ణయం తీసుకుని పూర్తిగా ఏప్రిల్ 15వ తేదీన ఆర్సీఎల్ ఆఫీస్ దగ్గర జరిగిన మీటింగ్ లో లేదా స్టాటస్ గా మెయింటైన్ చేస్తాం. ఒక్కరిని కూడా తొలగించాం. మన పోరాట శిబిరానికి